పెహల్గాం ఉగ్రవాద దాడి తరువాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఎక్కడికి వెళ్లారు? ఇంతకు ముందు అంటే మనం ఆయన ఎక్కడికి వెళ్ళినా మనకి అనవసరం. కాకపోతే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు కొంతమంది మన భారతదేశంలోకి వచ్చి మన భారతీయులు, మన తోటి భారతీయులు పిల్లలతో పాటు విహారయాత్రకి అంటూ జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ 26 మందిని విచక్షణ రహితంగా కాల్చి చంపేశారు. అలా అప్పటి నుంచి భారత్ మొత్తం అట్టుడికిపోతా ఉంది. పాకిస్తాన్ మీద ఎప్పుడెప్పుడు యుద్ధం ప్రకటించాలా అని మన కేంద్ర ప్రభుత్వం మొత్తం వెయిట్ చేస్తూ ఉంది. అయితే ఈ టైంలో ఆయన ఒక 2 days బిఫోర్ ఈ పెహల్గాంలో ఉగ్రవాద దాడికి ముందు 2 రోజుల ముందు ఒక సమావేశంలో ఒక మాట మాట్లాడారు. అదేంటి అంటే ఒక మాట కాదు, యాక్చువల్లీ మాట్లాడాల్సిన దానికంటే చాలా ఎక్కువే మాట్లాడారు. అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే కాశ్మీర్ అనేది పాకిస్తాన్ జీవనాడి. అండ్ ఇదొక్క మాటే కాదు, దాన్ని వదిలి మనం ఎలా బ్రతుకుతామని కూడా అన్నారు. దానితో పాటు హిందూ ముస్లింలు ఎప్పుడు కలవలేని 2 విడివిడి జాతులు అని మాట్లాడడం కూడా జరిగింది. అంటే అప్పటికే ఆయన ఎంత రెచ్చగొడతా ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అదే టైంకి ఇండియాలో వక్ఫ్ బోర్డు సవరణ వల్ల లేకపోతే వక్ఫ్ చట్టం సవరణ వల్ల అదొక ఇష్యూ అయితే నడుస్తూ ఉంది. ఈ టైంలో ఏదైతే ఈ వక్ఫ్ చట్టం ఒకటి అండ్ ఇంకొకటి ఈయన కొంచెం ముస్లింలను కానీ ఎవరినైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఉన్నారో అదంతా ఒక చోట మొత్తంగా కలిసి అగ్గిరేగినట్లయింది. ఎందుకంటే ఆ రోజు ఉగ్రవాదుల దాడి టైంలో కూడా ఒకతన్ని ఉగ్రవాదులు చంపేసినప్పుడు కూడా నన్ను నా కొడుకుని ఎందుకు వదిలేస్తున్నారు, మమ్మల్ని ఇద్దరిని కూడా చంపేయండి అని ఒక ఇల్లాలు అడిగినప్పుడు అవతల ఉగ్రవాది ఏమన్నాడంటే మోడీకి చెప్పుకో అని అన్నాడు. ఈ మాట ఎంత క్రూరంగా కర్కశంగా అన్న మాట అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఇలాంటి ఒక విద్వేషాలను రెచ్చగొట్టి మనం ఏదన్నా ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఏదన్నా మాట్లాడితే అవతల ఒక 10 మంది 20 మంది 100 మంది కొంచెం దాని వల్ల ఇన్స్పైర్ అవుతారో లేకపోతే ఎఫెక్ట్ అవుతారో అనుకున్న టైంలో మనం ప్రతి మాట ఎంతో జాగ్రత్తగా రావాలి. అలాంటి టైంలో కూడా ఈ మునీర్ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగానే మాటలు మాట్లాడడం అయితే జరిగింది. సో ఇలాంటి పాకిస్తాన్ నుంచి ఇంతకంటే ఒక మంచి బిహేవియర్ని మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేము. అయితే ఇతను ఎక్కడికి వెళ్ళాడా అనేది ఇప్పుడు మొత్తం క్వశ్చన్ మార్క్. ఎక్కడికి వెళ్ళాడు అంటే అమెరికా కానీ బ్రిటన్ దేశాలకు కానీ పారిపోయి ఉంటారు అనేది ఒక వాదన అయితే వినపడతా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఎప్పుడైనా ఈ పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండి ఆ దేశాన్ని మొత్తం కంట్రోల్ చేసేవాళ్ళు లేకపోతే ఆర్మీలో కొంచెం చీఫ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా సంపాదించుకొని ఆ డబ్బులు తీసుకెళ్ళి యూకే ఆ ప్లేసెస్లో పెట్టుకొని ఇక్కడ రిటైర్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి పీస్ఫుల్గా బ్రతుకుతారంట. ఎందుకంటే పాకిస్తాన్ గురించి మనకు తెలిసిందే కదా, వాడి దేశం మీద బాంబు వేసుకుంటాడా లేకపోతే పక్క దేశం మీద బాంబు వేస్తాడా వాడికే తెలియదు. ఎందుకంటే అలాంటి మైండ్ సెట్ వాళ్ళది. సో ఎందుకులే ఈ గందరగోళం మధ్య ఈ జనంతో ఎందుకులే అని వాళ్ళు పీస్ఫుల్గా వేరే కంట్రీ యూకే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ బ్రతుకుతూ ఉంటారంట. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళందరూ ఇంకా సర్వీస్లో ఉండే వీళ్ళ ఫ్యామిలీస్ని, ఎందుకంటే ఇప్పుడు భారత్ చాలా సీరియస్గా ఉంది పాకిస్తాన్ మీద, ఏ టైంలో అయినా యుద్ధం ప్రకటించేలా ఉంది. సో ఈ టైంలో వీళ్ళ ఫ్యామిలీస్ అన్నిటిని తీసుకెళ్ళి అమెరికా బ్రిటన్ దేశాల్లో సేఫ్గా పెడుతున్నారంట. ఇదొకటైతే అసలు పోనీ ఫ్యామిలీస్ని పెట్టారు అంటే ఆ ఫ్యామిలీస్ మీద ఉన్న ప్రేమ ఏదో ఒకటి అనుకోవచ్చు. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీరే ఆయన మొత్తం కుటుంబంతో సహా వెళ్ళిపోయి అమెరికా కానీ బ్రిటన్ దేశాల్లో కానీ దాక్కున్నారు అనేది అయితే ఒక మాట వినిపిస్తూ ఉంది. అంటే వీళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళ ఆస్తులు వీళ్ళ డబ్బులు అంతా సేఫ్గా ఉండాలి. కాకపోతే అక్కడ పాకిస్తాన్లోని నార్మల్ పౌరులు లేకపోతే ఆర్మీలో కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు లేకపోతే పాకిస్తాన్ ఎలా అయినా పోని వీళ్ళ బ్రతుకు మాత్రం బాగుండాలి. సో వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత ప్రశాంతంగా ఉండొచ్చు మనం. ఎందుకంటే వీళ్ళకు ఒక నీతి నియమం ఏది ఒక విలువలు లేకపోతే ఒక మానవత్వం అనేది ఏవీ లేవు. అది మునీర్ విషయంలో చూస్తే ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. అండ్ చూడాలి ఈయన ఎక్కడా అని అడుగుతుంది. మొత్తం నేషనల్ మీడియా మొత్తం ఈయన గురించి మాట్లాడుతూ ఉంది. అసలైతే ఒక టాక్ అయితే వెనక నడుస్తూ ఉంది. పాకిస్తాన్ ఆల్రెడీ చైనాని రష్యాని మాతో పాటు అంటే భారత్ మా మీద గనక యుద్ధానికి వస్తే మాతో పాటు ఉండి మాకు కొంచెం హెల్ప్ చేయండి అని అడుగుతున్నట్లయితే కొన్ని చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. కానీ ఇలాంటి
ఒక నీతి నియమం మానవత్వం ఇలాంటి లేని కంట్రీని ఎవరు సపోర్ట్ చేయకూడదు. ఒకవేళ సపోర్ట్ చేస్తే ఈరోజు మన మీద మన జనాలను చంపినోడు రేపు వాళ్ళని చంపడానికి ఏముంది? అలాంటి మనుషులకి ఒక ఎథిక్స్ అనేవి ఉండవు. సో పాకిస్తాన్కి నాకు తెలిసి ఏ చదువుకున్నోళ్ళు ఏ బుద్ధున్నోళ్ళు కూడా పాకిస్తాన్ తరఫున పోరాడడానికి అయితే రారు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్కి ఏం అన్యాయం చేయట్లేదు. పాకిస్తానే ఇక్కడ మన 26 మంది ప్రాణాలని పొట్టన పెట్టుకుంది. సో చూడాలి తర్వాత మరి ఏం జరగబోతా ఉంది, అండ్ ఈ మునీర్ ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది అయితే వేచి చూడాలి.